హాయ్ స్టూడెంట్స్, మీకు ఒక చిన్న కథ చెప్తాను వినండి. సో ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఒక రేస్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒకతను చాలా ఫాస్ట్ స్ప్రింటర్. ఇంకొకతను ఇంజరీ నుంచి రికవర్ అయ్యి ఇప్పుడే వచ్చారు. సో ఈ ఫాస్ట్‌గా ఉన్నతను చాలా వేగంగా స్టార్ట్ చేసి రేస్‌లో ముందుకెళ్ళిపోతున్నాడు. కానీ ఇంకొకతనికి పెయిన్ ఉంది, తట్టుకుంటున్నాడు. అయినా కానీ మెల్లమెల్లగా స్లోగా స్టార్ట్ చేసినా కానీ తను కన్సిస్టెంట్‌గా అనేది వెళ్తూ ఉన్నారు. సో చివరికి చూస్తూ ఉంటే ఫాస్ట్‌గా వెళ్ళిన అతనికి ఒక స్క్రాంప్ వచ్చేసి హి హాడ్ బీన్ స్టాప్డ్ అనమాట. కానీ ఎవరైతే ఈ పట్టుదలతో వెళ్తూ ఉన్నాడో సో ఇతను ఎలాగైనా తన ఎయిమ్‌ని, గోల్‌ని రీచ్ అవ్వాలనేసి ఫైనల్ లైన్‌ని రీచ్ అయిపోతాడు. సో ఇక్కడ యూపీఎస్సీ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకతను 10 అవర్స్ చదువుతున్నాడు, ఒకతను ఇంకా వేగంగా వెళ్తున్నాడు, ఇంకో సపోర్ట్ ఉంది. ఇవన్నీ వేస్ట్ అండి. ఇంకొకరితో కంపేర్ చేయడం కానీ, ఇంకొకరు ఫాస్ట్‌గా స్టార్ట్ చేశారనేది కానీ ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్. ఇక్కడ మీ రేస్‌లో మీరే హీరో, మీ పేస్‌లో మీరే వెళ్ళాలండి. సో మీకు తగినంత వేగం ఏదైతే ఉంటుందో, మీకు తగినంత స్టడీ ఏదైతే ఉంటుందో దాన్ని కన్సిస్టెంట్‌గా చేస్తూ ఉండాలి. దాని నుంచి 1% బెటర్ అవుతూ ఉండే కొద్దీ మీరు మీ గోల్‌కి రీచ్ అవుతుంటారు. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు మీ యొక్క టైమ్ లైన్ అంటే గోల్‌ని రీచ్ అవ్వాలి. మీ యొక్క ఎండ్ ఏదైతే ఉంటుందో దాన్ని రీచ్ అయ్యేంత వరకు మీరు ఎక్కడా కూడా ఆగకూడదు. ఆ కన్సిస్టెంట్ ప్రిపరేషన్ అనేది మీతో కొనసాగిపోతూ ఉండాలి. సో మీ రేస్‌లో మీరు ఖచ్చితంగా మీరు గెలుస్తారండి. కాకపోతే కంపారిజన్ అనేది పక్కనెట్టండి.